చాలా చాలా బాగున్నాయి. ఒక్కోటి కూడా ఒక్కో ఫ్లేవర్ వేసాం కదా మనం అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే జెల్లీస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి. ముఖ్యంగా అయితే మా చిన్న బాబుకి జెల్లీస్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కానీ జెల్లీస్ కావాలని ముందు అడిగేది వాడైతే. వాడి గురించే ఈ రెసిపీ నేను నేర్చుకొని పూర్తిగా వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు కదా జెల్లీస్ అంటే. తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే వీటికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలండి. అవి ఉంటేనే మనం జెల్లీస్ చేసుకోగలం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం పదండి. ముఖ్యంగా కావాల్సినవి జెల్లీస్ మేక్ చేసుకునే ఉంటాయి కదా, ఈ జెల్లీ బేర్స్. ఇవైతే నేను మీషో నుండి తీసుకున్నానండి. అలాగే అప్పుడప్పుడు చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు అని ఇలా చాక్లెట్స్ ది పౌచ్ కూడా తీసుకున్నాను. ఇలా ఈ రెండిట్లో అయితే నేను జెల్లీస్ అయితే చేసుకుంటున్నాను అప్పుడు. అలాగే మనకి ముఖ్యంగా కావాల్సింది అగర్ అగర్ పౌడర్. అగర్ అగర్ పౌడర్ కానీ చైనా గ్రాస్ కానీ యూస్ చేసి చేసుకోవచ్చు ఈ జెల్లీస్ని మనం. లేకపోతే జెలిటన్ కూడా యూస్ చేసి చేస్తారండి. నేనైతే అగర్ అగర్ పౌడర్ యూస్ చేసి చేస్తున్నాను. తర్వాత లెమన్ తీసుకున్నానండి, ఒక 2 to 3 లెమన్స్. తర్వాత ఒక మాజా బాటిల్ అయితే తీసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా జెల్లీస్ రకరకాలుగా ఫ్లేవర్లో ఉంటే బాగుంటుందని చెప్పి మాజా తీసుకున్నాను. మాజా, లెమను, తర్వాత స్ప్రైట్ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఫ్లేవర్స్ యూస్ చేసి జెల్లీస్ అయితే ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. ఫుడ్ కలర్స్ అండి. ఫుడ్ కలర్స్ మీకు మాజా కానీ లేకపోతే స్ప్రైట్ కానీ లేకపోతే ఈ ఫుడ్ కలర్స్ యూస్ చేసి జెల్లీస్ అయితే చేసుకుందాం. జెల్లీస్ చేయాలంటే కలర్ఫుల్గా ఉండాలంటే ఫుడ్ కలర్ యూస్ చేయాల్సిందే కదా. ఫుడ్ కలర్ లేకుండా జెల్లీస్ అయితే కలర్ఫుల్గా రావు కదా. అందుకని ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి నేను. ఒకవేళ మీకు వద్దని అనిపిస్తే ట్రాన్స్పరెంట్గా అసలు కలర్ అనేది యూస్ చేయకుండా చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. గ్రీన్, అలాగే ఎల్లో కలర్, రెడ్ కలర్ కూడా తీసుకున్నాను ఇలా నేను. అలాగే ఒక 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా చిన్న గ్లాసులు ఉంటే తీసుకోండి, నేనైతే పెద్ద గ్లాసులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిలో మనం జ్యూసెస్ అన్నీ వేసుకొని అగర్ అగర్ పౌడర్ వేసుకొని కలిపి పెట్టేసుకొని తర్వాత ఒక 2 minutes బాయిల్ చేసేసుకొని ఆ ట్రేలోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నాను కదా, మాజా బాటిల్ ఇంకా స్ప్రైట్ తీసుకున్నాను. మీ దగ్గర ఇవే అవైలబుల్గా లేకపోతే కనుక ఒకవేళ గ్రేప్ జ్యూస్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ అలాంటివి తీసుకోండి. మనకి గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అలాంటి వాటికన్నా ఇవైతే అవైలబుల్గా ఉంటాయి కదా మనకి దగ్గరలో షాపుల్లో అయితే. అందుకని నేనైతే ఈ 2 తీసుకున్నాను. ఒకవేళ మీకు లెమన్ వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే గ్రేప్ జ్యూస్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ అలాంటివి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకున్నా కూడా. ఫస్ట్ అయితే నేను మాజా వేసుకొని అగరగర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకొని షుగర్ కూడా వేసుకున్నాను ఒక గ్లాస్లో. తర్వాత ఇంకో గ్లాస్లో అయితే స్ప్రైట్ పోసుకొని, తర్వాత షుగర్ అయితే వేయలేదండి నేను. స్ప్రైట్ ఆల్రెడీ తీగానే ఉంటుంది కాబట్టి నేను షుగర్ వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత కొంచెం అగరగర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా 2 minutes పాటు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నార్మల్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత లెమన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. లెమన్ ఇంకా గ్రీన్ కలర్ వేసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఈ సిరప్ మొత్తం లెమన్ వాటర్ ఎలా ఉంటుంది సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది మనకు ఈ జెల్లీలా ఫామ్ అయిన తర్వాత. నేను చిన్న లెమన్సే కాబట్టి ఒక 3 అయితే తీసుకుంటున్నానండి. పెద్ద లెమన్ అయితే ఒకటైతే సరిపోతుంది. తీసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. సీడ్స్ ఏమైనా పడితే అవి మొత్తం రిమూవ్ చేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో కూడా ఒక 1/2 స్పూన్ వరకు అగరగర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 బై 1 అయితే మనం ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని తర్వాత ఈ ట్రేలోకి అయితే పోసేసుకుందాం. ట్రేలోకి పోసుకొని ఒక 10 మినిట్స్ ఆగితే జెల్లీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా అయితే బాయిల్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. చూసారు కదా, నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఫుడ్ కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్, అవి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు అయితే తీసుకున్నాను. నేను ఈ గ్లాస్లో రెడ్ కలర్ కూడా కలుపుకుంటున్నానండి. రెడ్ కలర్ ఉంటే బాగుంటుందని మా పిల్లలు అన్నారని రెడ్ కలర్ కూడా నేను చేసుకుంటున్నాను. ఈ నార్మల్ వాటర్ తీసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం దీంట్లో. నేను రెడ్ కలర్ కూడా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. నార్మల్ వాటర్ వేసుకొని రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ ప్లేస్లో మీరు గ్రేప్ జ్యూస్ ఉంటే గ్రేప్ జ్యూస్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది గ్రేప్ జ్యూస్తో చేసుకుంటే. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 లెమన్స్ అయితే తీసుకున్నానండి. ఆ లెమన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకుంటాను. తర్వాత కొంచెం అగరగర్ పౌడరు 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. లెమను ఇలా ఒక 2 నుండి 3 తీసుకున్నానండి. తీసుకొని ఆ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాను. గింజలు లేకుండా వేసుకోండి, గింజలు పక్కకు తీసేసుకోండి, గింజలు ఏమైనా ఉంటే. వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను షుగర్ కూడా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా 1 బై 1 అయితే ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఒకే బౌల్లో 1 బై 1 అయితే ఉడికించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇలా రెడ్ కలర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటున్నాను. మొత్తం షుగర్ కానీ అగరగర్ పౌడర్ కానీ ఏం కూడా మొత్తం కింద గ్లాస్లో లేకుండా మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా 2 మినిట్స్లోనే మనకి దగ్గరగా అయిపోతుంది, తెలుస్తుంది మీకు జెల్లీలాగా ఫామ్ అవ్వడం మనకి. ఇప్పుడు వాటిని నేనైతే ఇలా కొంచెం కొంచెం అయితే ఈ పౌచ్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఈ జెల్లీ ట్రేస్లోకి నేను స్పూన్తో వేసాను, కానీ స్పూన్తో కాకుండా మీ దగ్గర పిల్లర్ లాంటిది ఏమైనా ఉంటే దాంతో వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. లేదంటే ఒక చిన్న గ్లాస్లో ఇలా టీ గ్లాసులు ఉంటాయి కదా, అలాంటి గ్లాస్లో వేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే పర్ఫెక్ట్గా పడుతుంది మనకి స్పూన్తో కన్నా. ఇలా నేను జెల్లీస్ అన్నిట్లో కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి, కలర్స్ అన్నీ కూడా. ఇప్పుడు చాక్లెట్ ట్రే ఉంది కదా, దాంట్లో కూడా ఒక 2 లైన్స్ అయితే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను రెడ్ కలర్ని. తర్వాత మిగిలింది అయితే ఇలా బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. కొంచెం పిల్లలు తినడానికి కూడా అట్రాక్టివ్గా తింటారని ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా వేసుకొని ఆ గ్రీన్ కలర్ కూడా మొత్తం మనకి అగరగర పౌడర్ ఇంకా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అన్ని లిక్విడ్స్ కూడా ఇలాగే కుక్ చేసుకోవాలండి 2 మినిట్స్ పాటు. నేనైతే అన్నీ కూడా ఒకే బౌల్లో చేస్తున్నాను 1 బై 1 అయితే. ఒక్కసారి చేయాలంటే మనకి వీడియోలో అయితే కుదరదు కాబట్టి ఇలా 1 బై 1 అయితే వేసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా, మొత్తం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత తీసేసుకొని మళ్ళీ గ్లాస్లో పోసుకొని ఇలా కొంచెం కొంచెం అయితే ఫిల్ చేసుకుంటున్నాను మళ్ళీ పౌచ్లోకి. చాలా కలర్ఫుల్గా పిల్లలైతే చాలా అట్రాక్టివ్గా తింటారండి ఇలా చేసి పెడితే. కానీ ఫుడ్ కలర్ ఇష్టం లేదని అనుకునే వాళ్ళైతే ఫుడ్ కలర్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఏం కలర్స్ యూజ్ చేయకుండా వేసుకోండి. నేనైతే ఇలా అయితేనే పిల్లలు అట్రాక్టివ్గా తింటారని ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేశాను. మిగిలిపోయింది కదా గ్రీన్ కలర్ది, అది ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆల్రెడీ నేను ఇలా చూడండి అలా ఫిల్ చేసే టైంలోనే ఇలా నాకైతే జెల్లీలా అయితే ఫామ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా వేసుకొని ఆరెంజ్ జ్యూస్ అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇది కూడా అలాగే బాయిల్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా 1 బై 1 వేసుకుంటున్నానండి నేను, అందుకనే నాకు వీడియో కూడా లెంత్ ఎక్కువైంది. మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని.
ఇప్పుడు ఇది కూడా కుక్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్లోకి వేసుకొని దాన్ని కూడా ఇలా ఆ ట్రేస్లోకి అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన ఆరెంజ్ కలర్ని ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని కూడా జెల్లీలా అయితే ఫామ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి జెల్లీస్ ఉన్న ట్రేస్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇలా 2 ఉన్నాయి కాబట్టి నేను ఇలా బౌల్లో సపరేట్గా వేసుకుంటున్నానండి. తర్వాత లాస్ట్లో ఇలా స్ప్రైట్ కలుపుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఒక పొంగు వచ్చే వరకు అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడా అంతా కూడా మిక్స్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇలా పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని వీటిని కూడా ఆ పౌచ్లోకి అయితే ట్రేలోకి అయితే వేసుకొని ఫిల్ చేసేసుకుందాం. నేను ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నవి తీసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా టైం పట్టిందండి. కానీ మీరైతే ఒకటే తీసుకుంటే అయితే మీకైతే చాలా క్విక్గా అయిపోతుంది. కానీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్ వేసుకుంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ జెల్లీస్ కూడా. అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాం కదా, కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా గట్టిగా అయితే అయిపోతాయి. కానీ చూసారు నేను ఆల్రెడీ చూడండి, ఇదైతే ఆల్రెడీ గట్టిగా అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టకముందే. ఇవన్నీ కూడా అన్నీ ఒకసారి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఫస్ట్ వేసాను కదా, ఇవన్నీ అయితే నాకు జెల్లీలా అయితే ఫామ్ అయిపోయినాయి. ఆల్రెడీ మా పిల్లలు వెయిటింగ్ ఎప్పుడు పెడతానా నేనని. ఇవన్నీ కూడా చూడండి ఆల్రెడీ ఈ రెడ్ కలర్ అయితే జెల్లీలా ఫామ్ అయిపోయినాయి మొత్తం. ఇవన్నీ కూడా ఈ రెడ్ కలర్ అన్నీ కూడా ఫస్ట్ వేసుకున్నాం కదా, రెడ్ గ్రీన్, ఇవైతే జెల్లీలా అయితే ఫామ్ అయిపోయినాయండి. ఇంకా మనం లాస్ట్లో వేసుకున్న స్ప్రైట్ ఉంది కదా, జెల్లీ అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు. ఆ మాజాను స్ప్రైట్ అయితే అవి కూడా జెల్లీలా ఫామ్ అయిన తర్వాత మొత్తం అయితే మీకు చూపిస్తాను ఎలా ఫామ్ అయినాయో. ఆల్రెడీ నేను స్ప్రైట్ ఆల్రెడీ ఉడికించుకున్నాను కదా, చూడండి లాస్ట్లో అయితే ఇలా అయితే ఫామ్ అయింది ఆల్రెడీ. ఇవన్నీ కూడా తీసుకొచ్చేసానండి నేను ఫ్రిడ్జ్లో నుండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చూడండి. ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, బయట పెట్టుకుంటే ఒక 20 to 30 మినిట్స్ అయితే పడుతుంది మనకి. ఇవన్నీ కూడా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. చూడండి పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎప్పుడు ఇస్తానో ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. ప్రతి కలర్ కావాలని అడుగుతున్నారు ఇక్కడ నన్ను. ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా 1 by 1 అయితే నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఈ జెల్లీస్ అన్నీ కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయి. తీయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. చక్కగా మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలైతే. మీ దగ్గర ఇలాంటి ఇంకా జెల్లీ పౌచ్లు కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ జెల్లీస్ వస్తాయండి. నా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ అయితే వచ్చినాయి. ఇలా 2-3 సార్లుగా బ్యాచ్లుగా వేసుకుంటే చాలా జెల్లీస్ అయితే మనకు వస్తాయి. ఇప్పుడు మనం బౌల్లో కూడా వేసి పెట్టుకున్నాం కదా అవి జెల్లీస్. ఆ జెల్లీస్ని కూడా బౌల్లో నుండి కూడా సపరేట్ చేసేసుకుందాం. ఇలా నైఫ్తో కనుక ఇలా కదిపితే ఈజీగా అయితే వచ్చేస్తాయండి బయటికి.
మొత్తం అన్నీ కూడా ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా చక్కగా చాలా బాగా వచ్చినాయి. నాకైతే అగరగర పౌడర్ చూసారు కదా, నేనైతే చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను. ఆ స్పూన్కి అయితే వచ్చేసినాయి. మీకు దగ్గర కనుక అగరగర పౌడర్ కనుక లేకపోతే కొంచెం కార్న్‌ఫ్లోర్ వాటర్లో కలిపి వేసుకున్నా కానీ మనకి ఇలా అయితే జెల్లీలా అయితే ఫామ్ అవుతాయండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పిల్లలకి ఇష్టమైన జెల్లీస్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. మా పిల్లలు అయితే వెయిటింగ్ ఎప్పుడు పెడతానని. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. చూడండి నేను ఒకటి కట్ చేసి అయితే చూపిస్తాను మీకు. చూడండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జెల్లీస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా రెడీ చేసుకొని నాకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. ఒక్కోటి కూడా ఒక్కో ఫ్లేవర్ వేసాం కదా మనం అయితే. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.